ప్రభుత్వ పథకాలు ప్రజలకు నిరంతరాయంగా అందాలంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకమని మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చిన్నారావు తెలిపారు. సర్వే పూర్తయ్యాక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందజేస్తామని తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట గ్రామ సచివాలయం, కొమరోలు గ్రామాలని 1, 2, 3 సచివాలయాలను ఎంపీడీఓ చిన్న చిన్నారావు సచివాలయాల అధికారి ప్రసాద్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, ఇంటి పనుల సర్వేల పురోగతిపై సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు. మిగిలిన సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అక్షరాంధ్ర సర్వేలో వెలుగులు, బీఓఏలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ ఉద్యోగులు సమన్వయంతో నిరక్షరాస్యుల్ని గుర్తించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు. అలాగే ఇంటి పనులు సకాలంలో వసూలు చేసి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నల్లగుంట్ల మరియు కొమరోలు 1, 2, 3 సచివాలయాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, పీడీఓస్ తోటి సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా మన ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే కుటుంబ సర్వే. గతంలో మనకు మ్యాపింగ్ అంటే ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది జరిగినది. అట్లాగా ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో వారి వివరాలను సేకరించి వారు అర్హత అంటే మనకు వాళ్ళ ఎవరు చదువుకున్నారు, వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవసరం అనే వివిధ అంశాలు అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత అన్ని వివరాలు తెలుసుకుంటూ గాను ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ప్రారంభించింది. దీన్ని మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ ఫంక్షనరీస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇళ్లలో ఎటువంటి ఫంక్షనరీస్కు ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ఓస్, సర్వేయర్సు, వెటర్నరీ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, తర్వాత వచ్చి ఏఎన్ఎంస్, ఇట్లా ఇల్లు కొందరు మినహాయింపు గతంలో ఇచ్చి ఉన్నారు. కానీ ప్రస్తుతం కలెక్టర్ గారు ఎవరికి కానీ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ఈ సర్వేలో పాల్గొని 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు లోపల ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను 100% పూర్తి చేయాలని ఆదేశించున్నారు. వారి ఆదేశముల మేరకు మన గ్రామ పంచాయతీ, మన మండలంలో ఉన్నటువంటి పంచాయతీలన్నిటిని కూడా విభజించి కొన్ని క్లస్టర్స్గా చేసి ఒక క్లస్టర్కు డిప్యూటీ ఎంపీడీఓను, ఒక క్లస్టర్కు ఎంపీడీఓను, ఒక క్లస్టర్కు మన జిఎస్డబ్ల్యూఎస్ ఎంపీడీఓను, ఇంకొక క్లస్టర్కు మన ఏఈ ఆర్డబ్ల్యూఎస్ను, ఇంకొకటికి ఎంఈఓ గారిని, ఇట్లా అందరినీ అధికారులను కూడా వాటికి సూపర్విజన్ ఆఫీసర్గా వేసి వాటి మీద పర్యవేక్షించవలసిందిగా ఆదేశించున్నాము. ఈ సర్వేను వేగవంతంగా చేస్తున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సర్వేతో పాటు మనకు ముఖ్యంగా అక్కడ మనం వెళ్ళినప్పుడు అక్షరాంధ్ర అనేది కూడా మన అడల్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేపడుతున్నారు. ఈ ఎవరైతే మనకు నిరక్షరాస్యులు ఉంటున్నారో వారిని మన ఎస్హెచ్జి విఓస్ ద్వారా గుర్తించి వారిని వాలంటీర్స్గా, లెర్నర్స్ను కూడా ఐడెంటిఫై చేసే ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అది వెల్ఫేర్ అసిస్టెంట్ మరి విఓస్, తర్వాత ఎన్ఆర్జీస్ సిబ్బందితోటి ఆ కార్యక్రమం కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. వాటిని కూడా పర్యవేక్షిస్తున్నాము.